హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఊరేగింపుగా అందరం కలిసి మావుళ్ళమ్మవారి గుడికి వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? మా దీపు వాళ్ళ అత్తయ్య గారు అదేనండి, మా వియ్యపురాలు గారు అయితే మావుళ్ళమ్మ గుడి మెంబర్గా అయితే ఎన్నికయ్యారనమాట. ఆ ఎన్నికైన ప్రమాణ స్వీకారోత్సవానికి గుడికి వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా బయలుదేరైతే మావుళ్ళమ్మవారి దేవస్థానానికి వెళ్తున్నామండి. దారిలో మాకు చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే వినాయక స్వామి వారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి కూడా దర్శనం చేసుకుని అయితే వెళ్ళారనమాట. ఇక్కడి నుంచి మొత్తం చుట్టాలంతా కలిసి ఆవిడ సపోర్టర్స్ అనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు అందరం కలిసి ఆనందాన్ని పంచుకుంటూ మేము కూడా ఆవిడతో పాటు ఆవిళ్ళ అమ్మవారి దేవస్థానం వరకు వెళ్ళాము. దారి మధ్యలో కూడా ఇంకా చాలామంది కనిపిస్తూ వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తూ పూలదండలు, షాల్స్ కప్పుతూ అయితే ఉన్నారనమాట. ఇంకా చాలామంది మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట. అందరూ ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు ఊరేగింపుగా అయితే మా ఊళ్ళమ్మవారి దేవస్థానానికి బయలుదేరారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అయితే వచ్చారండి. మేమైతే మంగళ వాయిద్యాలతో వెళ్ళాం. కొంతమంది సాంగ్స్, డీజే సాంగ్స్ పెట్టి, అలాగే కొంతమంది డ్రమ్స్ తోటి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అయితే మా ఊళ్ళమ్మవారి దేవస్థానం వరకు అయితే వెళ్ళారు. మధ్యలో మేమైతే ఫస్ట్ వినాయక స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాం కదండి. అక్కడి నుంచి ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి మధ్యలో మాకు సింహాద్రప్పన్ వారి దేవస్థానం అంటే రామాలయం అయితే ఉంటుందన్నమాట. ఆ రామాలయంలో దర్శనం చేసుకుని అందరు దేవతల దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి అయితే మావుళ్ళమ్మవారి దేవస్థానానికి బయలుదేరాము. ఇక్కడ రామాలయం అంటే ఈ సింహాద్రప్పన్ గుడి దగ్గర కూడా అయిపోయిన తర్వాత మాకు భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. భీమేశ్వర స్వామి వారి టెంపుల్లో కూడా మొత్తం అందరూ దర్శనం చేసుకుని అయితే వెళ్ళామన్నమాట. మా అన్నయ్య గారు గొంతిన శ్రీను గారు అయితే తెలుగుదేశంలో ఫస్ట్ నుంచి కూడా కార్యకర్తగా పనిచేశారండి. తర్వాత మా వదిన గారు అయితే కౌన్సిలర్ కూడా అయ్యారనమాట. 25వ వార్డుకి ఆవిడైతే కౌన్సిలర్గా అయితే వర్క్ చేశారనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరికీ కూడా దేవాలయాల్లో మెంబర్స్ అన్నిటికీ కూడా పదవులు ఇస్తున్నారు కాబట్టి అలాగా మా వదిన గారు అంటే గొంతున రమణ గారికి మావుళ్ళమ్మవారి దేవస్థానంలో బోర్డు మెంబర్గా అయితే పోస్ట్ వచ్చిందనమాట. యాక్చువల్గా ఇంకా మావుళ్ళమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదండి, దానికి సంబంధించి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఈ బోర్డు మెంబర్స్, చైర్మన్స్ అందరూ కలిసి అయితే చూసుకుంటూ ఉంటారనమాట. గుడికి సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కూడా. ఇప్పుడైతే మేము అందరం కలిసి భీమేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చామండి. భీమేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ దేవాలయం దగ్గర చూసారా మొత్తం ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది ఒక గ్రూప్ పిక్ అయితే దిగేసామన్నమాట. మేము గ్రూప్ పిక్ దిగుతుంటాం కానీ మధ్యలో ఒక ఆయన అయితే వచ్చి ఆయన ఆనందాన్ని తెలియజేస్తూ మా అన్నయ్య గారికి, వదిన గారికి ఇద్దరికి అయితే ఇలాగా కండువా కప్ అయితే అంటే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారనమాట. దారిలో కూడా కొంతమంది కనిపించిన వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్ చేస్తూ కొంతమంది ఫ్లవర్స్, దండలు అక్కడే ఇచ్చేసేవారనమాట. అసలు ఆ రోజైతే ఫుల్ హెవీ ట్రాఫిక్ అండి. ఇంకా మావుళ్ళమ్మవారి దేవస్థానం దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం బోర్డు మెంబర్స్ సంబంధించిన అంతమంది కూడా సపోర్టర్స్ వచ్చారు కాబట్టి అసలు గుడి అయితే ఫుల్ బిజీ అనమాట. చాలా చాలా రష్గా ఉంది. అమ్మవారి దర్శనానికి అందరూ వెళ్ళామండి. చాలా స్పీడప్గా మొత్తం అందరినీ అయితే లోపలికి పంపించేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాం అనమాట. అమ్మవారి దేవస్థానం ముందు మొత్తం బోర్డు మెంబర్స్ని, ఎమ్మెల్యే గారు, అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా వచ్చారండి. వాళ్ళందరూ లోపల ఉండి మిగతా సపోర్టర్స్ అందరూ కూడా మనకి బయట మావుళ్ళమ్మవారి గుడి దేవస్థానం దగ్గర పక్కన స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్ దగ్గర అయితే మొత్తం ఈ బోర్డు మెంబర్స్, చైర్మన్ గారు, అలాగే
కూటమికి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యే గారు అందరూ అయితే మాట్లాడారనమాట. ఈ కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగినట్టేనండి. ఎందుకంటే మావుళ్ళమ్మవారి దేవస్థానానికి ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి వచ్చినంత జనం అయితే ఇంకా మాకు ఏ టెంపుల్స్‌కి కూడా అంతమంది రాలేదనమాట. అంటే ఇంతకుముందు కూడా చాలా వరుసగా జరిగినాయండి. అసలు ఈ టెంపుల్‌కైతే ఎక్కువ మంది జనం అయితే వచ్చారనమాట. అసలు చాలా అంటే చాలా రష్‌గా ఉంది. అక్కడ మనం ఎవరి కోసమైతే వచ్చామో వాళ్ళ ప్రమాణ స్వీకారానికి పైకి వెళ్ళి కనిపించడానికి కూడా లేనంత రష్ ఉందనమాట. మొత్తం అందరూ అయితే ఇలా చైర్స్‌లో కూర్చున్నామండి. అమ్మవారి ప్రసాదం కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పెడుతున్నారనమాట. అప్పుడే స్టార్ట్ చేశారంటే చాలామంది జనం వచ్చారు కదా! అందరికీ కూడా పులిహోర, చక్కెర పొంగలి 2 అయితే ప్రసాదంగా పంచిపెట్టారండి. వచ్చిన నేతలంతా కూడా ఒక్కొక్కరిగా వాళ్ళంతా మాట్లాడారు. మావుళ్ళమ్మ వారికి వార్షికోత్సవాలు జరుగుతాయి కదండీ! ఆ వార్షికోత్సవాలు జరిగే ముందుగానే బోర్డ్ మెంబర్స్ అందరిని కూడా ఎన్నిక చేశారనమాట. ఈ బోర్డ్ మెంబర్స్ అంతా చైర్మన్ మొత్తం అందరూ కూడా కలిసి గుడికి సంబంధించిన అన్ని కార్యకలాపాలకు సంబంధించి నిర్ణయాలైతే తీసుకుంటూ ఉంటారండి. ఈ ఉత్సవాలు కూడా అన్నీ జరగడానికి మొత్తం ఏర్పాట్లన్నిటిలో ఈ మెంబర్స్ అంతా కూడా అమ్మవారి గుడి విషయాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారనమాట. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ మీదకి మేమందరూ వెళ్ళడానికి ప్లేస్ అయితే లేదని చెప్పి మా అన్నయ్య గారు, వదిన గారైతే మనకి కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం ఖాళీగా ఉన్న ప్లేస్‌లో 2 చైర్స్ అయితే వేసి వీళ్ళిద్దరూ కూర్చున్నారండి. వచ్చిన అందరం కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ బొకేసు, షాల్సు, దండలు వేస్తున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని ఆ విధంగా అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మా భీమవరంలో మావుళ్ళమ్మవారి దేవస్థానం అంటే కొంచెం ప్రతిష్టాత్మకంగానే ఉంటుందండి. అలాంటి టెంపుల్‌లో మెంబర్‌గా పదవి రావడం అది చాలా ఆనందకరం అనమాట. అందుకని చెప్పైతే మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట. ఈ ప్రమాణ స్వీకారోత్సవం అయితేనండి జాన్ 9థ్ జరిగిందనమాట. అందుకని చెప్పి ఇప్పుడు చాలా రోజులైంది కదా! ఉత్సవాలు స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి కూడా మా వదిన గారు ప్రతిరోజు పొద్దున్న, సాయంత్రం కూడా గుడికి వెళ్తున్నారనమాట. అంటే బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలనమాట. ఇంకా అసలు మా చుట్టాలేంటి అందరూ అయితే వచ్చామండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా అయితే మొత్తం వాళ్ళిద్దరిని కూడా అయితే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. స్పెషల్‌గా ఈ ఊరేగింపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్నిట్లికి సంబంధించి ఒక ఫోటోగ్రాఫర్‌ని అయితే పెట్టేసారండి. మొత్తం వీడియో కవరేజు, ఫొటోస్ అంతా అయితే ఉంది. మా వదిన వారికి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ చుట్టాలు కూడా చాలామంది ఎక్కువంట. అందరూ కూడా పొద్దునుంచి అయితే అక్కడే ఉన్నారండి. మార్నింగ్ అయితే ఇంటి దగ్గర టిఫిన్ సెక్షన్ కూడా పెట్టేశారనమాట. మొత్తం అందరూ టిఫిన్స్ చేసి ఊరేగింపుగా మొదలయ్యి ప్రమాణ స్వీకారం మొత్తం అంతా కూడా అయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం దండలతో అయితే నింపేశారు. ఇంకా మా వదిన గారు మేడం చూసారా ఎంత ఎత్తుగా వేస్తారో దండలన్నీ కూడా. అక్కడ ఆ బోర్డ్ మెంబర్ ఇచ్చినందుకు అన్నయ్య గారు, వదినతో పాటు మొత్తం మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే మన వాళ్ళకి వచ్చిందంటే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా! మా అన్నయ్య గారు ఇంచుమించుగా ఒక 20 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నట్టున్నారండి. అందుకని చెప్పి ఆయనకైతే చాలా మంది అయితే తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారనమాట. అసలు ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అయితే వచ్చారనమాట. వీళ్ళు వార్డులో కూడా కౌన్సిలర్‌గా చేశారు కాబట్టి, ఆ వార్డుకి సంబంధించిన వాళ్ళు, అలాగే మా అన్నయ్య గారికైతే రాజకీయంగా సపోర్టర్స్ చాలామంది ఉన్నారనమాట. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అయితే వచ్చారు. అసలు మొత్తం జనంతో అయితే స్టేజ్ వెనకాలంతా కూడా నిండిపోయిందనమాట. యాక్చువల్‌గా అయితే మేమందరం కలిసి పైన స్టేజ్ మీదకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి దండలవి వేద్దాం అనుకున్నాం. కాకపోతే అస్సలు పైకి వెళ్ళడానికి చోటు లేదండి. ఎందుకంటే చాలామంది అయితే వచ్చారనమాట. ఇంచుమించుగా బోర్డ్ మెంబర్స్, చైర్మన్స్‌తో కలిపి అయితే ఒక 13 మంది అనుకుంటా అండి. 13 మందికి సంబంధించిన జనమైతే వచ్చారు కాబట్టి అసలు ఎప్పుడూ లేనంత ఫ్లోటింగ్ అయితే ఉందనమాట. చాలా చాలా బిజీగా ఉంది. ఇంకా చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కళ్ళుగా వస్తాయి. ఇగో మా విజయక్క అయితే మా అన్నయ్య గారికి దండేసిన తర్వాత ఇద్దరికైతే షాల్ కప్పిందనమాట. సరదాగా ఇక్కడ మా వదిన గారి కోసం అయితే ఒక పూల కిరీటంలా చేయించారండి. అది కూడా చాలా బాగుందనమాట. అసలు ఆ కిరీటం మా అన్నయ్య అయితే పెట్టారు. అసలు చూడడానికి చాలా చాలా అయితే బాగుంది. ఊరు నుంచి మా వదిన గారు వాళ్ళు, మా బావగారు, మా అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే మా దీపు వాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు కదా! ఇప్పుడు మా విజయక్క మా అన్నయ్య గారికి, వదిన గారికి అంటే వియ్యపురాలు గారికి, వియ్యంకుడి గారికి అయితే కలిపి షాల్ కప్పుతుంది. తర్వాత అత్తయ్య గారు, మావయ్య గారు, దీపు, సుగ్రీవ్ గారు మొత్తం అందరూ కలిసి అయితే ఒక పిక్ అయితే దిగేశారు. మా అన్నయ్య గారు అంటున్నారన్నమాట, మీ నాన్నమ్మగారు వాళ్ళు రాలేదు దీపు పిలువ అని చెప్పి అయితే మళ్ళీ తీసుకొచ్చారంట. తర్వాత అత్తయ్య గారు, మావయ్య గారితో పాటు నేను కూడా ఓ పిక్ తీయించేసుకున్నానండి. మా సుగ్రీవ్ గారు అంటే మా అల్లుడు గారు అనమాట, దీపు వాళ్ళ హస్బెండ్. ఆయన అయితే లాయర్. దట్టు ఇంకోటి ఏంటంటే సోషల్ సర్వీస్ అంతా కూడా బాగా చూసుకుంటారండి. ఎలాగో మా అన్నయ్య గారు పొలిటికల్‌గా అన్ని విషయాలు చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్‌గా మా అల్లుడు గారు అయితే ఉంటూ ఉంటారనమాట. సుగ్రీవ్ గారికి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళు, కొలీగ్స్ వాళ్ళు కూడా చాలామంది అయితే వచ్చారనమాట. తర్వాత మా అన్నయ్య గారు కౌన్సిలర్ కాబట్టి మున్సిపాలిటీలో అందరూ కూడా తెలుసు కాబట్టి ఇక్కడ కొంతమంది
మున్సిపల్ వర్కర్స్ కానీ, సీఆర్‌పీస్, వాలంటీర్స్ అందరూ చాలామంది అయితే వచ్చారు. ఇదిగోండి మా అన్నయ్య గారు ఇక్కడైతే పూల కిరీటం పెట్టేస్తున్నారు మా వదిన గారికి. అసలు ఆ పూల దండలతోటి, పూల కిరీటంతోటి అయితే మొత్తం మునిగిపోయారు మా వదిన గారు. ఇద్దరికీ కలిపి సరదాగా ఒకే దండ వేశారు. కాసేపు కూడా వారి మొహం అంతా ఆనందంతో భలే వెలిగిపోయిందనమాట. అందరూ కూడా చాలా బాగా అయితే అభినందించారండి. భీమవరం ఇలవేలుపు మావుళ్ళమ్మవారి దేవస్థానంలో మా వదిన గారికి బోర్డు మెంబర్‌గా పోస్ట్ రావడం మా అందరికైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. నిజంగా ఆ పదవి రావడం అమ్మవారి అనుగ్రహమే అన్నట్టుగా భావిస్తూ ఉంటారనమాట అందరూ గూడాను. ఇదిగోండి అల్లుడి గారికి సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు. తర్వాత మా వదిన గారికి సంబంధించి అన్నయ్య వాళ్ళకి కూడా చుట్టాలు ఎక్కువగానే ఉంటారండి. వాళ్ళందరూ కూడా చాలా మంది అయితే వచ్చారు. ఇంటి దగ్గర కూడా మోస్ట్‌లీ ఎక్కువ మంది చుట్టాలే ఉంటారనమాట. వాళ్ళంతా అయితే కూడా వచ్చారనమాట. ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. వీళ్ళైతే డ్వాక్రాకి సంబంధించిన సీఆర్‌పీస్ అనమాట. వాళ్ళందరూ కూడా వచ్చారండి. తర్వాత మా విజయకైతే సరదాగా వదిన గారి కంటే అన్నయ్య గారికి బాగుంటుందని పూల కిరీటం తీసైతే పెట్టింది. నిజంగా చెప్పాలంటే పర్ఫెక్ట్‌గా ఆయనకి సరిపోయింది అదైతే. వదిన గారికి కొంచెం లూజ్ అయింది. కరెక్ట్‌గా అయితే మా అన్నయ్య గారికి సరిపోయిందని మేమిద్దరం సరదాగా ఇలా వాళ్ళతో పిక్ తీయించుకోవడానికి అని చెప్పి వచ్చామండి. ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా జరిగింది. పర్సనల్లీ మా వదిన గారికి ఇలా పోస్ట్ అవడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా మొన్న ఉత్సవాలు చాలా బిజీగా ఉందనమాట. ముక్కనుమ రోజు అంత బిజీలో కూడా మా ఫ్రెండ్ చెన్నై నుంచి వస్తే మా అన్నయ్య గారు ఫోన్ చేసి చెప్పడం వల్ల వెంటనే దర్శనం అయితే అయింది. అలా అన్నయ్య గారు చెప్పడం వల్ల దర్శనానికి వెంటనే తీసుకెళ్ళగలిగాను. లేదంటే తను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వచ్చేదనమాట. మా వదిన గారికి మీరందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి మీ కామెంట్స్ ద్వారా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.